హైదరాబాద్లో ఈ నెల 8 నుంచి ఇంటర్నేషనల్ క్వాలిఫైర్ ఉమెన్ హాకీ పోటీలు జరగనున్నాయి. దీంతో వివిధ దేశాలకు చెందిన హాకీ టీమ్స్ సిటీకి వచ్చాయి. గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు ప్లేయర్స్. ఈ కాంపిటీషన్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు స్పోర్ట్స్ అథారిటీ అధికారులు. హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా వేడుకకు వేదిక కానుంది. మార్చి 8 నుంచి 14 వరకు మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైర్స్ పోటీలు జరగనున్నాయి. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ ఆధ్వర్యంలో గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ఈ మెగా టోర్నమెంట్ నిర్వహించనున్నారు. గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తుంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ క్వాలిఫైర్స్ లో భారత్తో పాటు ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటికే భారత జట్టు సహా ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఉరుగ్వే జట్లు హైదరాబాద్కు చేరుకొని ప్రాక్టీస్ ప్రారంభించాయి. 2026 మహిళల హాకీ వరల్డ్ కప్ కు అర్హత సాధించేందుకు ఈ టోర్నమెంట్ కీలకంగా మారనుందన్నారు అధికారులు. క్రీడా పోటీలతో పాటు తెలంగాణ సంస్కృతి వారసత్వాన్ని పరిచయం చేయడానికి ప్రత్యేక పర్యటనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు అధికారులు. అతిథులకు వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇక్కడి క్రీడాకారులకు కూడా ఈ పోటీలు ఉపయోగపడతాయని తెలిపారు అధికారులు. మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైర్ 2026 నిర్వహణతో హైదరాబాద్ మరోసారి ప్రపంచ క్రీడా పటంలో తన స్థానం మరింత బలపరుచుకోనుందంటున్నారు స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్.